నందీశ్వర ఏమయ్యా ఇంత పైన ఉండవు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి గైస్. 2026 ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చిందనమాట. సో మహాశివరాత్రి అని చెప్పేసి. సో కాబట్టి శివరాత్రి కాబట్టి మేమంతా టెంపుల్ పోతాం. ఏ టెంపుల్ పోతున్నాం బాబు? శివగంగా పెట్టి అయితే పోతున్నాం గైస్. సో హియర్ అంటే మా పీజీ దగ్గర నుండి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది బాబు? 4:26. సో 4:26కి చేసిన. అది నా తప్పు కాదు, అదే వెనకాల చూడు ఆ బాబు తప్పు. సో కాబట్టి ప్రతి ఒక్క గ్యాంగ్లో ఎవరో ఒకరి ఉంటుంది కాబట్టి తప్పు అనమాట. సో ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఒక 2 hours దాకా అయితే చూపిస్తుంది. ఈ 4:20కి మామూలుగా 4 o'clockకే పోతున్నాం అనుకుంటున్నాం. 1.5 hours. ఎందుకంటే ఈ టైంలో పోతేనే అక్కడ బాగా వ్యూ అనేది. సో కాబట్టి ఫైనల్గా ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. దెన్ లెట్స్ గో. హర హర మహాదేవ్, హర 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 మహాదేవ, శంభో శంకర. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ పీజీ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీ ఆగినాం గైస్. చేస్ పాలు Nandan and Bridges, first time you are coming now morning ride with us. How you are feeling? Fantastic. बढ़िया एकदम बढ़िया. बहुत ठंडा है. मैं मेरा दोस्त चलता है मॉर्निंग, कभी भी जा सकते हैं तो जा सकते हैं. చల్లగా ఉంది అసలు. కింద కాళ్ళకు చెప్పులు కానీ లేవు నాకు మా వానికి. ఎందుకంటే ఇప్పుడు మహాశివరాత్రి కాబట్టి ఈరోజంతా మేము చెప్పులుగానే వేస్తాం. సో ఇంకో విషయం ఏంటంటే కనుక మొత్తం అంతా ఫాస్టింగ్, అంటే రైస్ ఐటమ్ తినాం. ఓన్లీ పాలు, వెజిటేబుల్స్, పండ్లు అంతే తింటాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది బాబు? ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకా 40 నిమిషాలు, అంటే ఒక 30 కిలోమీటర్లు. ఇంకా 30 కిలోమీటర్లు, 30-40. సో 20 ఆల్రెడీ అయిపోయింది. 40. సో ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది గాయస్. సో అడిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో మీద పాషాస్ సో ఫైనలీ వీఆర్ కేమ్ టు ద శివగంగా బట్టే గాయస్. ఫైనలీ వీ కెన్ రీచ్ ఆఫ్టర్ ఏ 60 kilometers. సో ఫైనల్గా ఎవరైనా పొద్దున పూట వచ్చేటట్టయితే ఖచ్చితంగా బండిలో వచ్చేటోళ్ళు గ్లౌజెస్ అయితే కొనుక్కోండి, లేకపోతే కనుక చలి చంపేస్తుంది అసలు. సో ఫైనల్ యూ కెన్ రీచ్ ద శివగంగా బట్టే. సో ఫైనల్గా అయితే కనుక మనం శివగంగా బట్టేకి వచ్చేసాం గైస్. సో పొద్దున్నే ఇక్కడ చూసినట్టయితే కనుక మీరు జనాభాలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. దర్శనం అయిపోయిందా అన్న? తెలుగు, హిందీ, కన్నಡ ಹೇಳಿ ಅಣ್ಣ. ದರ್ಶನ ಆಯ್ತಾ? ಆಯ್ತಣ್ಣ. ನಂದಿಗೆ ಇಲ್ಲ ದೇವಸ್ಥಾನ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ. ಸೊ ದೇವನಲ್ಲಿ ದರ್ಶನ ಹೋಗಿದ್ರೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಯಿತು. మార్నింగ్ ಅಲ್ಲಿ చిక్కు ಹುಡುಗ కచ్. ఓ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక వినాయకమయ స్వామి స్టార్టింగ్ ఓన్లీ. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్టింది పోతాం? ఎక్స్పీరియన్స్ బాగుంది. ఆల్రెడీ మనం అంటే తిరుమల సో నేను ఆల్రెడీ ఇది ఒకసారి వచ్చాను అనమాట ఈ శివగంగా బట్టేకు. సో ఇది రావడం రెండోసారి.
సో అందులో ఇది మహాశివరాత్రి ఈరోజు. సో ఈరోజు భక్తులు చాలా మంది వస్తారు. అందులో ఈ పొద్దు సంథింగ్ స్పెషల్ బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళెవరు నాతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు నందన్ కానీ వంటే కానీ నా తెలుసు కదా చిరకాల మిత్రుడు భాస్కర్ కానీ ఇంతవరకు రాలే. ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. సో కాబట్టి మనము పోదాం. పైన ఎలా ఉంటుందంటే గాయస్ నిజంగా వండర్ఫుల్ అనమాట. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను. దెన్ లెట్స్ గో. ఒక లుక్ ఇచ్చుకో. బ్యాక్ సైడ్ వ్యూ. సో దిస్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ శివంగా పెట్టి. సో ఫైనల్గా అయితే ఉంటుంది అనమాట ట్రెక్కింగ్ అనేది. శివంగా పెట్టేకొచ్చాట శివుని దర్శనం చేసుకోవచ్చు, ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. నందేశ్వర ఏమయ్యా ఇంత పైన ఉండవు. ఈశ్వరా ఇంత పైన ఉండవయ్యా. శివపార్వతుల ఆధీనంలో సో ఫైనల్గా అయితే కనుక ఇప్పుడు అన్నమాట బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. ఇలా ఉంటాయి అన్నమాట తాపులు. ఇంకా ఏమాత్రం స్లిప్ అయినా కనుక సో ఫైనల్లీ వేర్ కేమ్. సరేనా నందీశ్వర. ಸ್ವಲ್ಪ ಮುಂದೋಗೇನಾ.
ಹೌ ಇಸ್ ಯುವರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಬ್ರೋ ಶಿವಗಂಗೆ ಬೆಟ್ಟೆ? ಬ್ರೋ ನಮ್ಮ ಊರಿದೆ ಪಕ್ಕ ಶಿವಂಗಿನೇ. ಹಾಂ ನಾವು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ಹತ್ತುತ್ತಾ ಇದೀವಿ. ಹಾಂ ಅಂದರೆ ಅವಾಗ ಇವಾಗ ಏನು ವ್ಯತ್ಯಾಸ ನಮ್ಗೆ ಅನಿಸ್ತಾ ಇಲ್ಲ ಬ್ರೋ. ನಾವು ಹೊಸಬ್ರು ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗ್ಬೋದು. ನಮ್ಗೆ ಒಳ್ಳೆ ಬೆಟ್ಟ ಎಲ್ಲರ ಹತ್ರ ಹೆಸರು AP ಬಾಯ್ ಇನ್ ಕರ್ನಾಟಕ. ಬೆಸ್ಟ್ ಆಫ್ ಲಕ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಂ ಎಲ್ರು ಬನ್ನಿ, ಶಿವರಾತ್ರಿ ಹಬ್ಬ ಇದೆ ಇವತ್ತು. ಹಾಂ ಶಿವಗಂಗೆ ಬೆಟ್ಟ ಟಾಪರ್ಗೆ ಹೋಗಿ ಬಂದಿದ್ವಿ ನಾವು. ಹಾಂ ಕಾಲ್ ನೋವ್ತಾ ಇದೆ ಇವಾಗ. ಹಾಂ ಹೋಗಕ್ಕೆ 2 ಅವರು, ಕೆಳಗಡೆ ಇಳಿಯಕ್ಕೆ 2 ಅವರು. ಹಾಂ ಫೀಲಿಂಗ್ ಎಷ್ಟಾಗಿದೆ ಆಂಟಿ? ನಾವ್ 8 ವರ್ಷ ನಾವು ಬರ್ತಾ ಇರೋದು ಇದು. ಹಾಂ ಹಾಂ 8 ವರ್ಷ ಕಂಪ್ಲೀಟ್ ನಂದು ಇವತ್ತು. ಹ್ಞೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಆಂಟಿ. ವಿಶ್ವೇಶ್ವರ చూడండి నందీశ్వరుడు ఎంత పైన ఉన్నాడు. చుట్టూ ఉండే పల్లెలన్నీ ఈయన అధీనంలో ఉన్నట్టు ఉండదు అసలుకు. చూసారా, అది నంది. సో ఫైనల్లీ ఇదనమాట శివగంగా పెట్టే. ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ క్రౌడ్, ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్, కర్ణాటక ఫ్లాగ్, ఇక్కడ కోతులు, మనుషులు, దేవుడు, గంట. సో మా వాడు గంటగాని తీసుకున్నాడు అనమాట బండికి కడదామని చెప్పేసి. సో అది విషయం. సో మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియో నన్ను ఎంకరేజ్ చేస్తూ, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ గైస్.